గోల్డ్ స్పాట్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ 15,000 వేరే వాటికి ఖర్చు పెట్టచ్చు కదా. అది తీసుకున్నాం కోకోకోలా. ఇది నా బాగా గుర్తు అనమాట. కాలేజీ యానివర్సరీ అప్పుడు చూశాను కాబట్టి దాంట్లో ఇట్లాగా అందరం దాన్ని వాడటం మానేసాం. గోల్డ్ స్పాట్లు, లెమ్కా, అప్పుడు ఉండే మజా, ఇట్లాంటివన్నీ కూడా. తర్వాత ఏమైపోయింది, ఒక 2 ఏళ్ళు, ఏడాది 2 ఏళ్ళు తిరిగేటప్పటికి మనం మానేసాం కంప్లీట్గా. ఆ కంపెనీలు మూతపడే పరిస్థితి అయింది. ఆ కంపెనీని కోకోకోలా వాడు కొన్నాడు. అదే బ్యాట్లింగ్ అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆడు, అయ్యే మనకు అమ్ముతున్నాడు. అంటే మన మార్కెట్ ఆడి చేతికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడే కదా లీడింగ్. ఇవాళ వాడే డ్రింక్ ఇస్తే అది తీసుకుంటున్నాం. రేపు పొద్దున మన ఎంతే అవుతుంది, వీడు తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు. అప్పుడు మన ఎదురుగుండా మన రైతు వచ్చి 60 రూపాయలు 100 రూపాయలు లీటర్ పాలంటే ఇక్కడ వీడు వచ్చేటప్పటికి 30 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తున్నప్పుడు ఎందుకు కాదంటాం మనం. దీనివల్ల 50 కోట్ల జనాభా సర్వనాశనం అయిపోతారు. ప్లస్ ఆ ఫుడ్ ఏదైతే నాన్ వెజ్ అనుకుంటున్నామో అది అక్కడ టెస్ట్ చేయాల, వాటిని వాడేశారు. ఇప్పుడు కరోనా టైంలో వాడు వచ్చి మన దేశం మీదకి రుద్దడానికి చూశాడు వాడి వ్యాక్సిన్. మనం ఒప్పుకోవాలి, ఏమన్నాం, ఇక్కడ టెస్ట్ చేయించమన్నాం. అమెరికా అంత గొప్ప దేశం ఉండి నేను నా దాన్ని నీ దేశంలో టెస్ట్ చేసేది నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. సరే ఆఫ్టర్ ఆల్ అయినప్పుడు నా దేశంలో అమ్మకు పోరా అని చెప్పాం. దానికి అప్పుడు రాహుల్ గాంధీ చేత ఒత్తిడి చేయించారు. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడారు, అంత గొప్ప దేశం నుంచి వ్యాక్సిన్ వస్తుంటే మనం ఎందుకు వాడట్లేదు, ఇక్కడ